రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనాన్ని చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. 41, 42 రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాము భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పుమని వానితో పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచుదాం. దేవుని బిడ్డలారా, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యం విడుదలవుతుండగా దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఏలియా ఎంత ప్రార్థనాపరుడైతే, ఎంత దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటే జరగబోయే విషయాన్ని రూఢిగా ఆహాబు రాజుకు చెప్పాలండి. ఒక రాజుకి అక్కడ ఏమీ లేదు, కానీ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు పోయి భోజనం చెయ్యయ్యా, ఇదిగో వర్షము నిన్ను ఆపకున్నట్లు నువ్వు త్వరగా నీ రథాన్ని సిద్ధం చేసుకో అని చెప్పి ఏలియా ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ మధ్య తలంచుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడట. చూడండి, సిమ్టమ్స్ లేవు, అంటే సిగ్నల్ లేదు, అక్కడ ఎలాంటి సైన్ లేదు, ఎలాంటి అంటే కనబడతలేదు. కానీ ఏలియాకి ఉన్నటువంటి ఒక మంచి అనుభవం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో పోరాడితే విజయాన్ని సాధిస్తానని నమ్మకం ఉంది. ప్రార్థనా పరులకి ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైనటువంటి రోషము, దైవ చిత్తానుసారమైన పట్టుదల ఈ భూలోకాన్ని మన ప్రార్థన ద్వారా దల్లకిందులుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియాకి ఎంత ధైర్యం. అక్కడ ఏమీ కనబడట్లేదు, కానీ విస్తారమైన వర్షము రాబోతుంది, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యమని చెప్తున్నాడు. అంటే విశ్వాసము ఉంది, ప్రార్థనా జీవితం ఉందండి. అంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనిది ఉన్నది అనేది నమ్మటం. ఏదైతే లేదో అది దేన్నంటే ఉన్నది అని నమ్మాలట. గొప్ప ప్రార్థనాపరుడు దైవజనుడైన పాలి యాంగిచ్ ప్రార్థన చేశాడట కొన్ని రోజులు. చాలా పూర్గా ఉన్నప్పుడు తన పరిచర్యలో ప్రార్థన చేస్తున్నాడట, ప్రభు నా సేవను దీవించు అన్నప్పుడు ఆయన ఏదేదైతే ప్రార్థన చేశాడో దేవుడు వాగ్దానం చేశాడట, ఇవన్నీ నీకు ఇచ్చేసాను పో అనగానే ఒక 5 మంది 6 మంది సంఘస్థులు ఉన్నారట. వారి దగ్గరకు వచ్చి చెప్పాడట, ఏమనంటే, ఇగో నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చేశాడు, అవన్నీ నా కడుపులో గర్భం దాల్చాను అన్నాడట. అక్కడున్న బిలీవర్స్ అందరు నవ్వారట. ఏమనంటే, నువ్వు స్త్రీలు గర్భం దాలుస్తారు కానీ పురుషులు గర్భం దాలుస్తారు అయ్యగారు, నీకేమన్నా నువ్వు ఇప్పుడిప్పుడే కదా యంగ్లో సేవకు వచ్చావు కాబట్టి నేను గర్భం దాల్చాను అని నవ్వి హేళన చేస్తున్నప్పుడు ఆయన అన్నాడట, నేను ఏదైతే ప్రార్థన చేశానో అవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నా కడుపులో దాచబడి ఉన్నాయి, అవన్నీ ఒకానొక రోజు బయటికి రాబోతున్నాయని. వారందరూ నమ్మలేదు, కానీ ఎప్పుడైతే ఆ బ్లెస్సింగ్స్ వచ్చాయి అని విశ్వసించాడో కొద్ది రోజుల తర్వాత తన పరిచర్యలు అది చూశాడంట. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అండి. ప్రార్థన చేసి ఆగిపోయే అనుభవం కాదు, ప్రార్థనలో అట్లా నిలిచిపోయే అనుభవం కాదు. ఇక్కడ ఏలియా ఎంత రోషంగా చెప్తున్నాడంటే రాజుతో, నువ్వు వెళ్ళయ్యా, విస్తారమైన వర్షం ధ్వని పుట్టుతున్నది, రాబోతుంది. అక్కడ ఆకాశం మేఘావృతంలే కాలేదు, మేఘాలు కమ్మలేదు, ఆకాశం నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అలాంటిది ఏమీ లేనప్పుడు ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడంటే, నేను నమ్మిన దేవుడు నా ప్రార్థన ద్వారా తప్పకుండా నాకు విజయాన్ని ఇస్తాడు. ఒక దేవుని బిడ్డగా, దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఈ విశ్వాసం నీకున్నప్పుడు
ఇంతవరకు జరగలేని అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ విషయంలో, నీ సంఘములో, నీ సేవలో రాబోయే దినాల్లో నువ్వు చూడబోతున్నావు సహోదరి సహోదరుడా. చూడండి, ఆయన వెళ్ళిపోతూ పంపిస్తున్నాడు. ఈయన వెళ్ళి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రార్థన ప్రారంభించాడు. అంటే ప్రార్థన అనేది నలిగిపోతూ ఉంటామండి. ప్రార్థించేవారు లోతైన అనుభవంలోకి వెళ్ళి ఇక దేవునితో విజ్ఞాపన చేస్తుంటారు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమంటున్నాడంటే, తన దగ్గరున్న దాసుని పిలిచి, నువ్వు వెళ్ళి సముద్రం దగ్గర చూసిరాపో, ఏమైనా మేఘాలు కమ్ముకుంటున్నాయో. మేఘము కమ్మక ముందే, అక్కడ మేఘాలు లేక ముందే రాజుతో ఏం చెప్పాడంటే, పెద్ద వర్షం రాబోతుందని. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు కొన్నిసార్లు మాలాంటి వారి ద్వారా కొన్ని ప్రవచనాలు విడుదలవుతుంటాయి. దేవుడు కొన్ని మాట్లాడుతుంటాడు. చూడండి, ఇది జరగబోతుందని దేవుడు బయలుపరుస్తాడు, ఇది రాబోతుందని దేవుడు బయలుపరుస్తాడు. కానీ అక్కడ ఏమీ కనబడదు, కానీ తప్పకుండా అవి జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మేము ఎందుకు చెప్తున్నామంటే, లాస్ట్ సండే మీకు ఒక మాట చెప్పాము, తొలకరి వర్షం, కడవరి వర్షం. చూడండి, తొలకరి ఉజ్జీవం, తొలకరి వర్షం అపోస్తుల కార్యంలో రగులుకుంది. వారు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో వారు విత్తనాలు వేయటం ప్రారంభించారు. ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నాం, కడవరి ఉద్యమం రగులుకోబోతుందని. ఎప్పుడు మా ప్రార్థనలో మీరు బెల్లంపల్లి రండి, ఎప్పుడు ప్రార్థనలు ఏం చెప్పిస్తానంటే, చచ్చిన వారు లేవబోతున్నారు, కుంటి వారు నడవబోతున్నారు, గుడ్డి వారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, ప్రపంచం సువార్త అందించబడబోతుంది, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇవన్నీ ఈ నాలుకలో నుంచి వచ్చే ఈ ప్రాఫెసీస్ నెరవేర్చబడబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఏది మన నాలుకతో పాజిటివ్గా ఉచ్చరిస్తామో అది తప్పకుండా అక్కడ కనబడనప్పటికీ కూడా కార్యసిద్ధి కలుగ చేసి మన ఎదుటికి రాబోతుంది. అది జరగబోతుంది. దేవుని బిడ్డలారా, అంటే కడవరి ఉద్యమంలో అడుగు పెట్టబోతున్నామంటే, ఇప్పటి వరకు చూడనివి భవిష్యత్తులో చాలా కొద్ది దినాల్లో చూడబోతున్నామని చెప్పాం. చూస్తామా లేదా చెప్పండి. ఏలియా చెప్పాడు, ఏమని చెప్పాడంటే, వర్షము ధ్వని వినబడుతుంది, నువ్వు ప్రయాణం సాగించు. అక్కడ ఏమైనా వినబడ్డదా, కనబడ్డదా? ఇప్పుడు ఒక ధ్వని వినబడుతుంది. ఏ ధ్వని అంటే ఉజ్జీవపు ధ్వని. దేవుని బిడ్డలారా, యావత్ ప్రపంచంలో ఉజ్జీవం రగులుకోబోతుంది. మీకు చెప్తాను వినండి. ముగ్గురు ఉన్నప్పుడు, ముగ్గురు విశ్వాసంలో ఉన్న పాస్టర్ గారు పెద్ద ఫ్లెక్స్ చేపించి ఉజ్జీవం అనే బోర్డు పెట్టాడండి. ఏ బోర్డు? అందరూ చెప్పండి. ఉజ్జీవం అనే బోర్డు పెట్టినప్పుడు అందరు నవ్వారు. ఈ పాస్టర్ గారు ఏంటి ఉజ్జీవమా? బెల్లంపల్లిలో ఉజ్జీవమట, ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవమట, భారతదేశంలో. ఎప్పుడు చెప్పండి? సిగ్నల్ లేదు, సిమ్టమ్స్ అక్కడేం కనబడతలేదు, అక్కడేమి సైన్స్ సిమ్టమ్స్ లేవు, ఏమీ లేనప్పుడు ముగ్గురు మధ్యలో పెద్ద ఫ్లెక్స్ బోర్డులు పెట్టి, ఆ ఫ్లెక్స్ బోర్డు మీద చేయబెట్టి ఏమన్నాడంటే, ఆంధ్రప్రదేశ్, ఆదిలాబాద్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఇదే బోర్డు నా ద్వారా బయటికి రాబోతుంది. అప్పుడు చెప్పినప్పుడు వాయిద్యాలు వాయించేవారు లేరు, పాటలు పాడేవారు లేరు, బిల్డింగ్స్ లేవు, అడవి. పెద్ద ఉద్యమం అనే పోస్టర్ పెట్టాడు. ముగ్గురు విశ్వాసులు ముందు పెట్టుకొని బల్లగుద్ది ప్రసంగం చేస్తుంటే వాళ్ళు అనుకున్నారు, ఏమైంది పాస్టర్ గారికి? ఈ అడవిలో, ఈ చీకట్లో మా ముగ్గురిని కూర్చోబెట్టి ఉజ్జీవం 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 అంటున్నాడు. ప్రతి చెట్టుకి ఉజ్జీవం అనే బోర్డు రాసి పెట్టాడు. ప్రతి మా ప్రాంగణంలో ఎన్ని చెట్లు ఉంటాయో ఆ చెట్లన్నిటికీ ఇప్పటికి కూడా ఉంటాయండి. ఉజ్జీవం ఉజ్జీవం, మా ద్వారా ఉజ్జీవం అనే బోర్డు రాసి పెట్టాడు. ఏది ఉచ్చరించాడో అదే ఇప్పుడు చెయ్యంత మేఘం కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏలియా అంటాడు, పోయి చూసిరాపో అంటే, సముద్రం దగ్గరికి వెళ్ళి అలా చూసొస్తాడు సేవకుడు. దాసుడు చూసొచ్చి అంటాడు, అయ్యా ఏమీ లేదయ్యా, ఏమీ లేదా? అయ్యో ఆహాబ్రా చంపేస్తాడేమో అన్నాడా ఏలియా? నేను ఏమీ లేనప్పుడే చెప్పాను కదా దేవుడా, వద్దయ్యా, ఇక ఆయన నన్ను చంపుతాడేమో అనలే. ఒక్కసారి వెళ్ళి చూశాక ఏమీ కనబడలేదండి. అయితే మళ్ళా మోకాళ్ళ మధ్య తలబెట్టి తన దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. రెండోసారి అన్నాడు, ఈసారి వెళ్ళి చూసిరాపో. అట్లా 7 సార్లు చూసినప్పుడు 7వసారి ఎంత కనబడిందంటే, ఆ సముద్రం మీద చెయ్యంత మేఘం మాత్రమే కనబడ్డదండి. ఎంత కనపడ్డది చెప్పండి? చెయ్యంత మేఘము. చూడండి, ప్రవక్త ప్రార్థన చేస్తుంటే ఈ మధ్యలో పోయి చూసిరమ్మైన వాడికి ఎంత విసుకొస్తుందండి. ఊకే అంటున్నాడు, చూసిరాపో అంటున్నాడు. అయ్యా ఏం కనబడట్లేదయ్యా అంటున్నాడు ఆ పనివాడు.
చూసి రాపో, మళ్ళీ మోకాళ్ళ మధ్య తలపెడుతున్నాడు. అంటే మనం విసుకక ప్రార్థన చెయ్యాలి దేవుని బిడ్డలారా. ఎలా ప్రార్థన చేయాలండి చెప్పండి? నీ భర్త మారట్లేదమ్మా, ప్రార్థన చేస్తున్నావు. నీ భార్య నీ దగ్గరికి రావట్లేదా బ్రదర్, ప్రార్థన చేస్తున్నావు. నీ అప్పులు పోవట్లేదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మాంత్రిక శక్తులు దినదినము నిన్ను పీడిస్తున్నాయి, ఆ ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్న తలని నువ్వు లేపొద్దు, కానీ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. చెయ్యంత మేఘము కనబడబోతుంది. నీ బిజినెస్లో లాస్ అవుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు కానీ లాస్ అవుతున్నావు. బిజినెస్ ఆపేయాలనుకుంటున్నావా? నువ్వు చూడండి, ఏలియా గాని ప్రార్థన ఆపితే ఆ చెయ్యంత మేఘము కుంభవర్షాన్ని కుమ్మరింపజేసేది కాదు దేవుని బిడ్డలారా. చూడండి, వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కానీ ఏమీ కనబడట్లేదండి. కానీ ఏలియాకి ఏం వినబడిందంటే, ఈ చెయ్యంత మేఘం ఆకాశము కుంభవృష్టి కలుగు చేయబోతున్నానని ఏలియా ఒక్కడే విన్నాడండి ఆ స్వరం. చూడండి, దేవుడు మాతో ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ అడవిలో చెప్పాడు, ఇదిగో నువ్వు లేవబోతున్నావు. అది ఏ విధంగా నేను చేయబోతున్నానంటే, ఈ చిన్ని అడవిలో కనబడుతున్న ఈ చెయ్యంత మేఘం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, యావత్ ప్రపంచంలో కుంభవృష్టి నీ ద్వారా కుమ్మరింప చేయబోతున్నాను. ఆ మాట్లాడిన దేవుని స్వరం మాకు తెలుసు కాబట్టి రూపాయి పాతి పెట్టినప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు. కానీ దేవుని బిడ్డలారా, మేము సొంతం చేసుకున్నాం దాన్నే. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా మేము అదే విశ్వాసం మా జీవితంలో, అదే ఫెయిత్తో మేము ముందుకు సాగుతున్నాం. అప్స్ అండ్ డౌన్స్, వ్యతిరేకతలు, ఇబ్బందులు, పోరాటాలు మా యొక్క సేవా జీవితంలో ఎదురవుతున్నప్పుడు మేము గుర్తుపట్టేది ఏంటంటే, ఈ చెయ్యంత మేఘము కుంభ సృష్టిని ఏ విధంగా కుమ్మరించిందో, ఈ యొక్క పరిచర్య కుంభ వర్షమును మా యొక్క మొదటి శతాబ్దం యొక్క ఏ అద్భుతాలు జరిగాయో, ఈ కడవరి ఉద్యములు అంతకంటే బలంగా జరగబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ స్వరాన్ని విన్నాం, కానీ ఆ స్వరము కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, తప్పకుండా తన సేవకులను, తన ప్రజలని అందరి ఎదుట సిగ్గుపరచకుండా నిలబెట్టే దేవుడే సర్వశక్తి కలిగిన మన దేవుడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అనుకుంటాం ప్రార్థన ఆగిపోతుంటుందండి, నిరుత్సాహం వచ్చేస్తుంటుంది, కృంగిపోతూ ఉంటాం. ఈ పనివాడు కూడా, ఈ యొక్క దాసుడు కూడా, ఎన్నిసార్లు వెళ్ళాలయ్యా, అక్కడ ఏం కనబడట్లేదు. పొయ్యి రమ్మంటున్నావు, తల పెట్టుకుంటున్నావు, పొయ్యి రమ్మంటున్నావు, నీ తల మోకాళ్ళ మధ్య పెట్టుకుంటున్నావు. ప్రార్థన చేసే వారికి విసుకొస్తుందండి, అడిగి అడిగి విసుకొస్తుంది, విజ్ఞాపన చేసి చేసి విసుకొస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థనలో విసుకొద్దు అని మాటి మాటికి న్యాయస్తుడైన నీ న్యాయాధిపతికి మొరపెడితే ఆయన త్వరగా నీకు న్యాయం తీర్చబోతున్నాడు. ప్రార్థన ఆపేసిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, మీ ప్రార్థనలో విజయం రావట్లేదని ఆగిపోయిన ఎవరైనా ఉంటే, ఈ రాత్రి మీరు దయచేసి ప్రభుతో పేరిట మీకు మనవి చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ ద్వారా కదలబోతున్నాడు సహోదరి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఏమి కనబడట్లేదు, నువ్వు అనుకుంటున్నావు ఏం కనబడట్లేదయ్యా అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు చేసే మొర ఆ యొక్క మహిమ కలిగిన ఆయన సింహాసనమును కదిలిస్తుంది. నీ మొర పరలోకాన్ని కదిలిస్తుంది. నీ మొర పరలోకం యొక్క శక్తిని భూమి మీదకి తీసుకొని రాబోతుంది. అది ఏలియా మొర. దేవుని బిడ్డలారా, ఏలియాట మనలంటి మనవలే మానవ స్వభావము కలిగిన వాడే మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని నడుము వంచుకొని తన దేవుని ఎదుట మొర పెడుతున్నాడు. 7వ మారు వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు 6 మార్లు చూశాడు. 7వ మారు కనపడ్డది ఏంటంటే చెయ్యంతా మేఘము. నీ ఆత్మీయ జీవితంలో చెయ్యంతే ఉందా? నీ సేవా జీవితంలో కొద్దిపాటే ఆత్మలు వస్తున్నారా? ఒకవేళ నీ బిజినెస్లో కొద్దిగా కనబడుతుందా? ఎంత ప్రార్థన చేసినా చెయ్యంత బ్లెస్సింగ్సే నీకు కనబడుతున్నాయా? అయితే నీకు శుభవార్త, నీ జీవితంలో ఒక వర్షపు ధ్వని రాబోతుంది సహోదరి సహోదరుడా. ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకొని రాబోతున్నాం. దేవుడు చెయ్యలేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు దేవుని బిడ్డలారా. ప్రార్థన అనేది ఆపటానికి సాతాను అంటది, ఎందుకు ప్రార్థన చేస్తావు, ఆపేసేయి అంటది. దేవుడు అంటాడు, నీ ప్రార్థన, ప్రతి ప్రార్థనకి, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుకి అవన్నీ కూడా నా కవ్వెళ్ళలో దాచుకున్నాను. ఆయన ద్వారం తెరిస్తే మూసేవారు ఎవరు కూడా లేరు, ఆయన మూస్తే తెరిచేవారు ఎవరు కూడా లేరు దేవుని బిడ్డ.
ఈ లోకములో అపవాది ఎన్ని రీతులుగా నీ బ్లెస్సింగ్స్ని, నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా వాడు శక్తి లేని వాడు దేవుని బిడ్డలారా. ఎవరండి చెప్పండి? ఇప్పుడు ఏ శక్తులైతే నిన్ను పీడిస్తున్నాయో, ఏ మాంత్రిక ప్రయోగాలైతే నీ మీద ప్రయోగం చేసి బలహీనపరుస్తున్నాయో, ఒకానొక రోజు వాటిని అణిచివేసే సాధనంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయ్యావో అక్కడనే దేవుడు లేపబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేనిని నమ్మాలంటే, ఇప్పుడు నీకు కనబడట్లేదు కానీ కుండపోత వర్షం ఏ విధంగా కుమ్మరించబడుతుందని ఏలియా ద్వారా చెప్పినట్లు ఒక బలమైన కార్యము నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగబోతుందని అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.